హాయ్, హలో, నమస్తే. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినండి. అందరూ వినాల్సిన విషయం. తండ్రి గురించి ఒక తల్లి తన కొడుకుకి ఏమని చెబుతుందో వినుమిత్రమా. ఓర్పునకు మారు పేరు తండ్రి, మార్పునకు మార్గదర్శి, నీతికి నిదర్శనం అన్నీ నాన్నేరా. నువ్వు గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకుని, ఓడినప్పుడు నీ భుజం తట్టి గెలుస్తావులే దిగులు పడకని దగ్గరకు తీసుకునే ఏకైక వ్యక్తి నాన్న ఒక్కడేరా. ప్రేమను ఎలా పంచాలో తెలియని వ్యక్తిరా నాన్న. నీకు జన్మనే కాదు, భవిష్యత్తును చూపెట్టేది కూడా నాన్నేరా. బయటకు కనిపించే నాన్న కోపం వెనుక ఎవరికీ కనపడని ప్రేమ ఉంటుందిరా. నాన్న కేవలం నీకు ఇంటి పేరునే కాదురా, సమాజంలో మంచి పేరును కూడా ఇస్తాడురా. నువ్వెక్కే తొలి విమానం మీ నాన్న భుజమేరా. నాన్న ప్రేమకి రూపం ఉండదురా, భావం తప్ప. నాన్న దండనలో ఒక హెచ్చరిక ఉంటుందిరా. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుందిరా. మన జీవితంలో ఎంతోమంది స్ఫూర్తిదాతలు ఉండవచ్చురా, కానీ ఆ జాబితాలో తొలి పేరు మాత్రం నాన్నదేరా. పిల్లలకి మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి అన్నీ నాన్నేరా. నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు, కానీ అపజయం మాత్రం ఉండదురా. జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో తండ్రి ఇచ్చే తోడ్పాటుకి వెలకట్టే సాధనం ఇంకా కనుగొనలేదురా. ఓడిపోయినా సరే చేసే ప్రయాణాన్ని ఆపొద్దని నీకు చెప్పే తొలి గురువు నాన్నేరా. మనకంటూ ఒక గుర్తింపు రాకముందే మనల్ని గుర్తించే వారిలో ప్రథముడురా నాన్న. నీకు తండ్రి విలువ నువ్వొక బిడ్డకి నాన్నవైనప్పుడు కానీ తెలియదురా. తల్లి తన మాటలతో పిల్లల్లో ధైర్యం నింపితే అదే ధైర్యాన్ని నాన్న తన చేతులతో ఇవ్వగలుగుతాడురా. మన జీవితంలో ఎప్పటికీ మరవకూడని వ్యక్తుల్లో నాన్న మొట్టమొదటి వాడురా. నువ్వు తొలి సంపాదన అంటే మొదటి జీతం అందుకున్న రోజు నీకంటే ఆనందపడే వ్యక్తి నాన్నేరా. జీవితంలో ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోయినా సరే గుర్తుకు వచ్చే మాట నాన్నేరా. తెలుసుకోండిరా. తెలుసుకొని నాన్నను, నాన్న మాటలను గౌరవించండిరా. గౌరవించండి అనే పదం చాలా చిన్నదిరా. పూజించండి. ప్రతి ఉదయం కనపడిన ఆ దేవునికి ముందే నాన్నకు నమస్కరించండి. ప్రతి ఒక్కరి ఇంటిలో తల్లిదండ్రుల ఫోటోలు ఉంచుకోండి. జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఇంత గొప్పగా నాన్న గురించి చెప్పిన ఆ అమ్మ ఎంత గొప్ప తల్లో ఒక్కసారి నమస్కరిద్దాం. థ్యాంక్ యూ.